ఏ బంధంలో అయినా సమస్యలనేది తప్పదు. ఆనందం, కోపం, బాధ ఇవన్నీ కలిస్తేనే బంధం. కానీ కొన్ని ప్రవర్తనలు భార్యాభర్తల మధ్య సమస్యలను తెచ్చిపెడతాయి. పెళ్ళైన తర్వాత చాలామంది ఆడవాళ్ళు మంచి భార్యగా, తల్లిగా ఉండేందుకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. ఇది చాలామంది ఆడవాళ్ళు చేసే తప్పు. కుటుంబం ముఖ్యమైనదే అయినప్పటికీ కూడా వాళ్ళ శారీరక, మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఎంతో ముఖ్యం. సొంత ఇష్టాలు, ఆశయాలు, అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని విస్మరించడం అనేది మంచిది కాదు. ఇది వైవాహిక జీవితం మొత్తంలో అసంతృప్తిని కలిగిస్తుంది. అందువల్ల పెళ్ళైన ఆడవాళ్ళు వ్యక్తిగత వృత్తిని పెంపొందించుకోవడం, వ్యక్తిగత, కుటుంబ జీవితాల మధ్య ఈక్వాలిటీని కాపాడుకోవడం అనేది ఎంతో ముఖ్యం. ఓపికకు మించి ఎప్పుడూ పని చేయకూడదు. కొంతమంది ఆడవాళ్ళు తమ భర్తలను, తమ భావాలను అర్థం చేసుకోవాలని, అవసరాలను, కోరికలను వారే అర్థం చేసుకొని తీర్చాలని అనుకుంటారు. ఓపెన్గా మాట్లాడకుండా అర్థం చేసుకోవాలని భావిస్తారు. ఇది అపార్థాలకు దారితీస్తుంది. ఆడవాళ్ళు కొన్నిసార్లు తమ భర్త తన మనసులో ఏముందో తెలుసుకోవాలని ఎదురు చూస్తుంటారు. ఇది అనవసరమైన ఉద్రిక్తతను సృష్టిస్తుంది. వివాహంలో అవగాహన, బంధాన్ని పెంపొందించుకోవడానికి ఓపెన్గా, నిజాయితీగా మాట్లాడటం అనేది ఎంతో ముఖ్యం. కావలసింది నేరుగా అడిగేయండి. అర్థం చేసుకోవాలని ఎదురు చూడకూడదు. వివాహ సంబంధంలో సెక్స్ అనేది సాన్నిహిత్యం మాత్రమే కాదు, అది శారీరక సాన్నిహిత్యానికి మించినది. భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు తమ వివాహంలో సాన్నిహిత్యం ప్రాముఖ్యతను వదిలేస్తుంటారు. భర్తను అస్సలు పట్టించుకోరు. శృంగారం, భావోద్వేగ వ్యక్తీకరణ లోతైన బంధానికి దోహదం చేస్తాయి. ఈ అంశాలను విస్మరించడం వల్ల భార్యాభర్తల మధ్య మానసిక దూరం ఏర్పడుతుంది. కొంతమంది భాగస్వామి తనతోనే ఎప్పుడూ ఉండాలని కోరుకుంటారు. ఇది ఎప్పుడు సాధ్యం కాకపోవచ్చు. మీ జీవితంలో అతడు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ వేరే పనులు కూడా ఉంటాయి కదా. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉంటారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా అలిగితే మీ బంధం చెడిపోయే ప్రమాదం ఉంది. ప్రతి వ్యక్తికి పరిమితులుంటాయని గుర్తుపెట్టుకోవడం ఎంతో ముఖ్యం. ఏ బంధంలోనైనా సంఘర్షణ అనేది అనివార్యం. కొంతమంది మహిళలు చిన్న చిన్న గొడవలు కూడా ఎందుకులే అని సైలెంట్గా ఉంటారు. ఎప్పుడూ తీపి మాత్రమే కాదు, అప్పుడప్పుడు చేదు కూడా జీవితంలో ఉండాలి. అప్పుడే బంధం విలువ తెలుస్తుంది, బంధం బలపడుతుంది. గొడవెందుకులే అని ఊరుకుంటే పరిష్కరించని సమస్యలు ఒకరోజు గందరగోళంగా మారుతాయి. ఇది వైవాహిక జీవితాన్ని దెబ్బతీస్తుంది, ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. భర్తతో ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవడం తప్పేమీ కాదు. దీనికోసం చిన్న చిన్న తగాదాలు వచ్చినా ఏం పర్వాలేదు. అంతేకాని భర్త తన భావాలను, అవసరాలను, కోరికలను అర్థం చేసుకోవాలని అనుకోవడం, ఎదురు చూడడం మాత్రం పొరపాటే అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ like and subscribe our channel.